మృత్యు నా రాధికని తీసుకువెళ్ళిపోయేలోగా నేను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను నాన్న. అందుకే నాన్న మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. వద్దమ్మా, నువ్వు దీవించద్దు. ఎందుకంటే నీకు దీవించే మనసు లేదు, దీవించాల్సిన అవసరం లేదు. నువ్వు దీవిస్తే మంచిది కూడా కాదు. అమ్మకు కూడా అక్షంతలేవు. ఇవ్వరా? మరిది గారు మీరు కూడా. రాధిక అలా కాదు, నా భార్య రాధిక అని చెప్పాలి. నా భార్య రాధిక. చెల్లెలా, ఇక నీ వంతు చెప్పు చెప్పు. మా వారు. మీ వారు? మా వారు మాధవ్. నమస్కారం అండి. సచ్చా, ఏ పని ఇది? మొగుడు పెళ్లాల మధ్యకి ఎవరూ రాకూడదని తెలియదా నీకు? ఏంటమ్మా, మొగుడు పెళ్లాల మధ్యకి ఎవరూ రాకూడదా? మరి నాకు నా మొగుడి మధ్యలోకి రాధిక ఎందుకొచ్చింది? సత్య, నీకు అసలు బుద్ధుందా? నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? పెళ్లి చేయడానికి వచ్చాను, పెళ్లి చూడ్డానికి వచ్చాను అంటూ దగ్గరుండి పెళ్లి చేసి మళ్ళీ ఇదేంటి? నాకెలాగూ సినిమా పిచ్చి ఉంది కదా. పాపం రాధికకు ఎలాగో మాధవ్ అంటే పిచ్చి కదా. నా భర్తని మిస్ చేసుకున్నాననే బాధ కలిగింది. నువ్వు కావాలనుకున్నప్పుడు రావడానికి, వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవడానికి ఇదేమైనా బొమ్మలాట? జీవితం అప్పటికన్నా ఇప్పుడు ఇంకా నీ హక్కులు పోయాయి. ఎలా పోతాయండి? తనేదో తొందరపడ్డ మాట నిజమే, కానీ తను వద్దనుకున్నంత మాత్రాన హక్కులు ఎలా పోతాయి? తనేమన్నా విడాకులు తీసుకుందా? రూపా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అదేంటి మావయ్య గారు, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. ఎందుకే సునంద ఆ రోజు దీన్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు ఎంత పని చేస్తుందో చూసావా? ఏం చేసినా నా భార్య మాత్రం కాలేదు మావయ్య గారు. ఇదంతా నన్ను దక్కించుకోవడం కోసం చేసింది. నేనేమీ నటించడం లేదు. నేనేం నటిని కాదు. కాకపోవడం ఏంటి? నువ్వు నిజంగా మహానటివే. 20 ఏళ్లు నిన్ను ప్రతిరోజు చూసిన మేము కూడా నీది నటన అని కనిపెట్టలేనంత గొప్పగా నటించావు కదే. ఏమండి, దీని అసలు రూపం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఎలాగండి? ఏం చేయాలి? ఏం చేస్తారు అత్తయ్య? నీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఏ కూతుర్ని? ఆ కూతుర్నా? కాదు, ఈ పెద్ద కూతురు. నన్ను గెంటేసే హక్కు మీకు లేదు.